సంక్రాంతికి పెద్దలకు పెట్టే కలగూర ఎలా వండుతారో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఆనపకాయ, కూర గుమ్మడికాయ, కంద, పెండ్లము, అరటికాయ, వంకాయ, చిలకడదుంప, చిక్కుడుకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, ఇంకా ములంకాడ వేసుకుంటారు, బెండకాయ వేసుకుంటారు. హోల్ వెజిటేబుల్స్ వేసుకొని మేమైతే కర్రీ చేస్తాం పెద్దలకి పెట్టడానికి. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మూడబెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసి ఈ ఫ్రై అయిన దాంట్లోకి హార్డ్గా ఉన్న గుమ్మడికాయలని, అరటికాయలని, ఇంకా చిలకడ దుంపల్ని, కందని, పెండ్లాన్ని వేసుకొని బాగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఆనపకాయని, బంగాళదుంపని కూడా వేసేసి వీటిని కూడా ఒక 5 నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గించి ఫైనల్గా చిక్కుడుకాయలని, వంకాయలని కూడా వేసుకొని బాగా మగ్గాలి ఆయిల్లో. ఇవన్నీ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా మగ్గిన దాంట్లోకి ఫైనల్గా టమాటాలను వేసుకొని కొంచెం కళ్ళుప్పునైతే వేస్తున్నాను నేను, ఏంటంటే త్వరగా మగ్గుతాయి టమాటాలు. ఇలా టమాటాలని ఈ అన్ని వెజిటేబుల్స్తో బాగా మగ్గించి ఇందులోకి సరిపోయినంత కారాన్ని వేసుకొని ఈ కారం ముక్కలంతటికీ పట్టాలి, పచ్చివాసన కూడా పోవాలి. ఇలాగా బాగా మగ్గిన మొత్తం కూరలోకి సరిపోయినన్ని వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడికించుకుంటే అద్దిరిపోయే పెద్దలకు పెట్టే కలగూర అయితే రెడీ అయిపోతుంది. మరి మీ వెరైటీ ఆఫ్ కలగూర ఎలా వండుతారో కమెంట్ చేసేసేయండి. నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.